కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీలో కొనసాగలేనట్టు లేఖ విడుదల చేశారు. ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. 20 నెలల నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారన్న జీవన్ రెడ్డి ఇంకా అవమానాలు, మానసిక క్షోభతో పార్టీలో కొనసాగలేని పరిస్థితులు ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 25న బందరీ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అభిమానుల సలహాలు, సూచనలతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలియజేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీలో కొనసాగలేనంటూ ఆయన తాజాగా లేఖ రిలీజ్ చేశారు. ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి మరి పార్టీలో కొనసాగలేను, అవమానాలు మరి భరించలేను, పార్టీకి రాజీనామా చేసేస్తా ఉంటున్నారు. మరి ఆయన బుజ్జగించే ప్రయత్నాలు కాంగ్రెస్ పెద్దలు చేస్తున్నారు. ఏం జరగబోతోంది గోపాలకృష్ణ, ఏం జరుగుతోంది? ఆయనను బుజ్జగించేటువంటి ప్రయత్నాలన్నీ విఫలమైనట్టుగానే చెప్పుకోవచ్చు. అటు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కావచ్చు, లేదనంటే ఏఐసిసిలో ఉన్నటువంటి కత్తి వెంకటస్వామి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు ఉన్న మహేష్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేశారు. ఆఖరికి మంత్రులు కూడా నిన్న వచ్చి ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నట్టు సూచన కూడా చేశారు. కానీ ఎక్కడ కూడా జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. కంప్లీట్ గా ఆయన ఒకే నిర్ణయంపై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆయన డిమాండ్లు మొదటి నుంచి కూడా పార్టీ ముందు పెడుతున్నటువంటి అంశాలు, సంజయ్ ని పార్టీలోకి ఆహ్వానించడం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆయన పనిచేస్తూ ఉండడం, కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంతర్గత విషయాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారనేటువంటి ఆరోపణ చేస్తూ ఉండడం, ఇలా రకమైనటువంటి ఆరోపణల పైన ఆయన మొదటి నుంచి పోరాటం చేస్తూ వస్తున్నారు. జగిత్యాల కాంగ్రెస్ లో ఇతరుల ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అనేటువంటి మెసేజ్ ని ఖచ్చితంగా చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనామాకు సంసిద్ధమయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరబోతున్నారనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. జస్ట్ ఆయన రాజీనామా చేసినటువంటి సందర్భం తర్వాత 25వ తేదీన కార్యకర్తలు అందరితో ఆయన సమావేశం అవబోతున్నారు. జగిత్యాలలో సమావేశం పెట్టుకున్న తర్వాత మరికొన్ని రోజుల తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అది కూడా 5వ తేదీన ముహూర్తం పెట్టుకున్నట్టుగా ఓ ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆయన్ని గౌరవించుకునేందుకు హరీష్ రావు, కేటీఆర్ నేరుగా జగిత్యాలకు వచ్చి ఆయన ఆహ్వానించడం, ఆ తర్వాత కేసీఆర్ ఆయనతో భేటీ అవ్వడం లాంటివి ఉంటాయని క్యాడర్ చెప్తున్నటువంటి మాట. సో ఏదేమైనా రాజీనామా మాత్రం ఆయన ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. ఈ రోజు మనం కార్యకర్తలకు, ఆయన అభిమానులకు రాసినటువంటి లేఖలో కూడా ఆయన కొంత బాధాతత్వ హృదయంతో, ఆవేదనతోనే 40 సంవత్సరాలుగా, 40 ఏళ్లుగా ఆ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధం, ఆయనతో నడిచినటువంటి కార్యకర్తలందరూ కూడా గత 20 నెలలుగా చూస్తున్నారు. మన కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటువంటి పరిస్థితి లేదు. సో దీనిపై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుందాం. 25వ తేదీన అందరూ కూడా తప్పకుండా రావాలంటూ ఆయన కార్యకర్తలను ఉద్దేశిస్తూ రాసిన లేఖను మనం చూడొచ్చు. సో డెఫినెట్ గా రాజీనామాకైతే ఆయన సంసిద్ధంగా ఉన్నారు, రాజీనామా చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ అయితే ఈ లేఖతో మనం తీసుకోవచ్చు. మరి పార్టీలో చేరబోతున్నారా, బీఆర్ఎస్ పార్టీలో, లేదంటే బీజేపీ వైపు వెళ్ళబోతున్నారా అనేటువంటిది మాత్రం తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ.